ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బాగా చేసుకుంటున్నాం. మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఏమిటంటే, సింహాలు తమ చరిత్ర తాము రాసుకోకపోతే వేదకాలు చెప్తే పిచ్చకట్టలే చేసే చరిత్రలో నిలబడిపోతుంది. అంటే ఎప్పుడు నిజం అనేది ప్రజలలో స్పందిస్తే గాని ఈ యొక్క పాలకులకు అర్థం కాదు. డాక్టర్ అంబేద్కర్ సార్ ఈ దేశంలో ఎంతో ప్రాముఖ్యంగా చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు విడిచిపోయడానికి చేస్తున్నారు దురిస్తుకులు. కానీ ఒక మాదిగలకి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని చాలా బాధపడుతుంటున్నాం. బీసీలు అనుకుంటున్నారు మాకు ఈ రాజ్యాంగంలో ఏం లేదు. అయ్యా బీసీల సమాజ వర్గమా, మీరు ఒక తెలుసుకోండి, ప్రతి కులానికి, ప్రతి ఒక్క పౌరునికి, బాధునికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులందరికీ రాజ్యాంగం చాలా ముఖ్యమైనది. ఈ రాజ్యాంగంలో మీ హక్కులు మీకు తెలుసుకోవడాలని ఈ రాజ్యాంగం దుర్సవేయడానికి కానీ మీకు తెలుసుకొని ఈ యొక్క మాతో కానీ మీరు కలిసి వస్తే రాజ్యాంగం అనేది అమలు చేసే రోజు కరెక్ట్ గా మనకి అమలు జరుగుతుందని కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకా శ్మశాన వాటికలైతే కనుక ఇంకా ఇంతకుముందు అనంతపురం జిల్లాలో మాకు తెలిసిన హర్యానా ప్రకారం ఒక శవాన్ని ముందర పెట్టుకొని మాకు జాడ వేయడం లేదు. అంటే ఈ శ్మశాన వాటికలలో కూడా మాకు భాగం లేదు అనేది బాగా మీరు గుర్తు చేస్తున్నారు. జరగబోయే దినాలలో మాదిగలం ఏకమై బీసీల సమాజ వర్గాన్ని కూడా మేమందరం కలుపుకుంటామని కూడా మీకు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క రథయాత్రకి జీపీ యాత్ర ఇక్కడ మా బుద్ధి మండలానికి వచ్చిన అందరు సభ్యులందరికీ మాతో పాటు కలుసుకున్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్ సార్. ఈరోజు కళ్యాణ దుర్గం నుంచి మరి శ్మశాన వాటికల మీద స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనకు స్వతంత్రం వచ్చిందనే మాటే గాని మన దళితులకు శ్మశానాలు కరువైపోయాయి. చనిపోతే పూడ్చడానికి కూడా మనకు భూమి దొరకడం లేదు. అలాంటి విషయాన్ని మరి సాధ్యారణ గారు ఆ విషయాన్ని ముందుకు తీసుకుని వచ్చి మరి నియోజకవర్గాలుగా తిరుగుతూ శ్మశానాలను కాపాడుకోవాలా, శ్మశానానికి భూమిని కేటాయించాలా అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ జీపు జాత చేయడం జరిగింది. మరి అదే భాగంలో మన దృష్టికి రావడం జరిగింది. మరి ఆయనకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సేవ చేసుకుంటున్నాం. ఈరోజు గుర్తి పట్టణంలో జీపు జాత నిర్వహించడం జరుగుతుంది. మరి స్వతంత్ర భారతదేశం అన్ని రకాల అభివృద్ధి, చైతన్యం, మార్పు అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మరి దళితులకి ఫస్ట్ ఎక్కడ కూర్చాలి, ఏ రకంగా అంత్యక్రియలు చేయాలన్నటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మరి అటువంటి దళితులను ఆదుకునే నాకుడే లేదా అని ప్రశ్నించే విధంగా ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దళిత జేఏసీ ఆధ్వర్యంలో జీపు జాత నిర్వహిస్తున్నాం. మరి అందులో భాగంగా గుర్తు మండల కేంద్రానికి వచ్చినటువంటి జీపు జాతను ఆహ్వానించి, ఆదరించి,
సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి కళాకారుడు మరియు నిరంతరం దళితోద్యమంలో పనిచేస్తున్నటువంటి రామదాస్ అన్న గారికి మరియు ఏపీ ఎంఆర్పిఎస్ నాయకుడు అంజన ప్రసాద్ గారికి, జనసేన పార్టీ మార్కెట్ అండ్ డైరెక్టర్ విజయ ఓబరేష్ గారికి మరియు కేవీపీఎస్ మల్లికార్జున గారికి అలాగే ఏపీ ఎంఆర్పిఎస్ఎస్ చలపతి గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకుడు రాము గారికి మరి అందరికీ పేరు పేరున దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా గమనించాలి, మరి ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశం ఎంతో ఎదుగుదల అభివృద్ధి చెందుతున్నదని చెప్పి పాలకులు అనేక ఏళ్లుగా ఈ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కరించండి, దళిత గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, మరి దీనికి న్యాయం చేయలేరా అని చెప్పేసి మేము గట్టిగా ఇప్పటికే పలు విధాలుగా వివిధ రూపాలలో ఉద్యమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అంతేకాకుండా హిందూపురం, రాప్తాడు, మడకశిర, దైవవరం, తాడిపత్రి, సింగనవల, ఉరవకొండ లాంటి నియోజకవర్గాల్లో దళితులు చనిపోతే పూడ్చుకోవడానికి శ్మశాన వాటికలు లేవని చెప్పేసి గగ్గోలు పెట్టిన పట్టించుకొని ఈ నాయకులని ఏ రకంగా ప్రశ్నించాలి, ఏ రకంగా మనం ఉద్యమిస్తే తప్ప వీళ్ళు దిగవచ్చి మన శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరిస్తారో లేదన్నటువంటి ప్రశ్న కూడా మనలో ఉంటుంది. మరి అందులో భాగంగానే గత కొన్ని నెలల క్రితం కొంతమంది దళితులు చనిపోతే ఆ శవాలను ఇళ్ల ముందర పెట్టుకొని ఎక్కడ పూడ్చాలని అధికారుల నాయకులకి మొరపెట్టకుండా స్పందించిన తీరు అంతంత మాత్రంగానే ఉండడం కూడా చాలా బాధాకరం. మరి ఈ జీపు జాతకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి మాల మహానాడు నాయకులు బండల రామంజన గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ జీపు జాత ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ దళితులకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి, అలాగే ప్రహరీ నిర్మించి ఆన్లైన్ లో నమోదు చేసి కనీస వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, మరి ఇప్పటికే శ్మశాన వాటికలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లతో ఈ జీపు జాత కొనసాగుతుంది. మరి ఇప్పటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ దళిత గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చైతన్య పరుస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కేవలం అవి నీటి మూటలుగానే పరిమితం అవుతున్నాయి తప్ప అవి ఆచరణలో ఎక్కడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటు. మరి జగనన్న లేఅవుట్ అంటారు, ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఎన్టీఆర్ స్వగృహ అంటారు. మరి ఇలాంటి పేర్లతో వాళ్ళు ఇల్లు నిర్మిస్తే ఆ ఇల్లులో జీవించే దళితులు చనిపోతే ఎక్కడ పూడ్చాలి అన్నటువంటి ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే శవాలు ఇండ్ల ముందు పెట్టుకొని బాధపడిన బాధ వర్ణాతీతం, అది ఏ రకంగా ఉంటుందో ప్రతి మనిషి అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి ఇబ్బందికరమైనటువంటి శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈ జీపు జాతరతో మేల్కొని ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఇది ఒక జిల్లా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా మారుస్తాం. పోరాడితేనే ఏదైనా సాధించుకోగలమన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఉద్యమాలకు సన్నద్ధమయ్యి దళిత గిరిజనులనే కాక కలిసి వచ్చే బహుజన సామాజిక వర్గాలను కలుపుకొని ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ శ్మశాన వాటిల సాధన జీపు జాతను ప్రతి ఒక్కరూ ఆదరించి ఆహ్వానించి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా అందరినీ కోరుకుంటూ ఈ శ్మశాన వాటికల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ మరి ఈ జీబు జాతకు సంపూర్ణ మద్దతు తెలియజేసి మాకు ధైర్యాన్ని, బలాన్ని, నమ్మకాన్ని మరింత పెంచినటువంటి ఈ గుత్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులకు మరోసారి దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.